ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎన్నో కార్యక్రమాలలో ఈరోజు మేము పాల్గొంటా ఉన్నాం. కార్యక్రమాలలో ఎన్నో శంకుస్థాపనలు చేస్తూ ఉంటాం, ముందుకు పోతూ ఉంటాం. కానీ ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకు గర్వపడతా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గర్ల్స్ హై స్కూల్ పరిస్థితి బాగాలేదు. గర్ల్స్ హై స్కూల్లో గర్ల్స్ దాదాపు అమ్మాయిలు అంటే మనందరికీ కూడా తెలుసు వాళ్ళ, ఎందుకంటే అమ్మాయిల అంటేనే ఎందుకో నాకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఆ విషయంలో నేను కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని ముందుకు పోతా ఉంటా. సో అమ్మాయిలు దాదాపు ఒక 350 మంది అమ్మాయిలు గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారు. ఎస్పెషల్లీ కొత్తకోట పట్టణం. ఎందుకంటే కొత్తకోట పట్టణం అంటే మనందరికి తెలుసు, కొత్తకోట అంటే పెద్ద పట్టణము. ఈ పట్టణంలో కొన్ని వేల మంది నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా మంచి గవర్నమెంట్ అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే అవకాశాలు ఉంటాయని అనుకుంటారు ఎవరైనా సరే. కానీ ఇక్కడ చూస్తే గవర్నమెంట్ హై స్కూళ్ళు, అది కూడా గర్ల్స్, ఫొటోస్ వీడియోస్ కూడా ఆ రోజు విజిట్ చేసినాయి. దాదాపు 350 మంది గర్ల్స్ ఉన్నారు. ఆ గర్ల్స్ అందరూ కూడా అక్కడ కార్నర్ లో ఉన్న స్కూల్ బిల్డింగ్, అంటే నాకు తెలిసి అంటే మన తెలంగాణలో అట్లాంటి అంత డిలాప్టెడ్ కండిషన్, అంటే అంత పాడుపడ్డ బంగ్లా నేను ఎక్కడ చూడలేదు. స్కూల్ బిల్డింగ్ అది కొత్తకోట పట్టణంలో, ఎన్నో పల్లెటూరులో ఎక్కడో ఉందంటే అది వేరు విషయం. పల్లెటూరులో ఏదో మారుమూల ప్రాంతాలల్లో అట్లాంటి చాలా చెప్పుకోదగ్గ ప్రాంతం. అట్లాంటి కొత్తకోటలో మా ఉన్న మా నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. అక్కడ మా చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకరోజు నేను కొత్తకోటకు అప్పుడు రెగ్యులర్ గా ఏదో కార్యక్రమం మీద వస్తున్నప్పుడు నా గర్ల్స్ హై స్కూల్ చాలా అధ్వాన్న పరిస్థితిలో ఉంది, దయచేసి ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు చెప్తే, మేమందరము ఆ రోజు ఇక్కడ ఉన్న మీ అడ్మినిస్ట్రేషన్ గారు కానివ్వండి, అదేవిధంగా మిగతా అధ్యాపక బృందం అందరూ ఉన్నారు. ఆ రోజు వచ్చి ఆ స్కూల్ చూపించింది నాకు. ఒకటే క్లాస్ రూమ్, ఒక క్లాస్ రూమ్ లో 4 క్లాసెస్ రూమ్ ఉంది. అంటే నేను చూసి ఆశ్చర్యపోయాను. అది కూడా అమ్మాయిలకు. అంటే వరండాలో కూడా ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ డిలాప్టెడ్ కండిషన్ ఉంది. ప్లస్ ఆ ఉన్న క్లాస్ రూమ్ లో, ఒకటే క్లాస్ రూమ్ లో 2 క్లాసులు కలిపి చెప్తా ఉన్నాం సార్, ఇట్లా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా స్టాఫ్ కూడా మొత్తం మహిళలు, ఎందుకంటే గర్ల్స్ హై స్కూల్ కాబట్టి మహిళలు ఉన్నారు. వాళ్లకు కనీసం ఆ మహిళలకు కూడా మినిమం కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి ఎక్కడైనా సరే. మహిళలు అన్నప్పుడు టాయిలెట్స్ కానీ ఇతరత్ర ఉంటాయి. కానీ ఆ మినిమం ఫెసిలిటీస్ లేకుండా పాపం అధ్యాపకులు అట్లే, అంటే అక్కడ ఉన్న బోధనా సిబ్బంది అట్లే బాధపడతా ఉన్నారు. అమ్మాయిలు కూడా పాపం పట్టణంలో ఇంత నడిబొడ్డున అంటే కొత్తకోట నడిబొడ్డున ఉంది గర్ల్స్ హై స్కూల్. పాపం అమ్మాయిలు వస్తా ఉన్నారు అదే స్కూల్లో. తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే ఆర్థికంగా మనకు పైసలు ఉంటేనేమో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పరిస్థితి. ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, మనం గవర్నమెంట్ స్కూల్లోనే పంపించాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనే ఆలోచనతోనే పంపించారు. కానీ అమ్మాయిలు చెప్పుకోరు కదా, బాధలు బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి అట్లనే వాళ్ళ బాధలు పడుకుంటే ఆ స్కూల్ చదువుకుంటా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని అట్లే పంపించే పని చేసి, అప్పుడున్న నాయకులు మరి ఇంత ఈరోజు ఒక ఆయన ఇప్పటిదాకా మా ప్రశాంత్ మాట్లాడిన ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కొందరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏదో పని లేని వాళ్ళు ఉంటారు కదా, అవి పెడుతుంటారు, ఏం చేసినారని ఏం చేస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా. సో 10 ఏళ్ళు సరే తెలంగాణ రాకముందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అబ్బా మన గురించి, మన ఎడ్యుకేషన్ గురించి, నీళ్ళ గురించి, నిధుల గురించి, నియామకాల గురించి పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా, మన రాష్ట్రం, మన కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. మనందరం ఉద్యమాలు మన నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మన అందరికి కూడా ఆశలు ఉంటాయి. అరే తెలంగాణ సపరేట్ అయింది, అంతకుముందు ఆంధ్రలో అన్ని మన పైసలు, మన నీళ్లు, మన ఉద్యోగాలన్నీ వాళ్ళే తీసుకుపోతుంది. ఇప్పుడు సపరేట్ తెలంగాణ అయింది కాబట్టి మనం అభివృద్ధి చేసుకుంటాం, మన ప్రాంతం అభివృద్ధి చేస్తుందని అనుకుంటారు అందరూ, జనరల్గా అనుకుంటారు ఎవరైనా. కానీ పరిస్థితి కొత్తకోట పట్టణాన్ని గురించి మిగతా విషయాలు చాలా ఉన్నాయి. చాలా ఊర్లలో ఇట్లాంటి పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఇప్పుడిప్పుడే మేము చక్కబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ 10 సంవత్సరాలు, 1 కాదు 2 సంవత్సరాలు కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మీకు అందరికీ తెలుసు. 2014 నుంచి 2023 నవంబర్ అంటే 30వ తారీఖు ఎన్నికలైనాయి. ఆ రోజు వరకు కూడా ఎవరున్నారు ఈ రాష్ట్రంలో అధికారంలో? కళ్ళు లేని కబోదులు, టిఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి వాళ్ళకి కనీసం ఇంత మినిమం కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే, అరే ఈ గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు, గర్ల్స్ హై స్కూల్ ఒకటి నిర్మాణం చేయాలి,
వాళ్ళకి సరైన వసతులు కల్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తారు ఎవరైనా జనరల్గా. మరి ఎప్పుడు వచ్చినా కొత్తకోటకు వచ్చిన వాళ్ళు మాజీ నాయకులు, మాజీ మంత్రి గారు, ఇప్పటిదాకా ఆయన పేరు చెప్తా ఉన్నాం, ఆయన పేరు నిరంజన్ రెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఇట్లకెళ్ళి వచ్చి చాలా సార్లు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేరవస్తున్న చాలా గర్ల్స్ హై స్కూల్ విషయం. సో అంతటి దయనీయ స్థితిలో ఆ రోజు మేము మాట ఇచ్చినాం, ఖచ్చితంగా రేపు మేమే అధికారంలోకి వస్తాం, భగవంతుని ఆశీస్సులతో, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే గెలుస్తా, వచ్చిన తర్వాత ఈ గర్ల్స్ హై స్కూల్ కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు నేను మాట ఇచ్చిన. ఆ మేడం కూడా చెప్పినారు, ఇక్కడ ఉన్న మీరు సార్ ఇట్లా పాపం అమ్మాయిలంతా ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ గర్ల్స్ హై స్కూల్లో ఉన్న సిబ్బంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు ఏదైనా ప్రత్యేక చొరవ తీసుకుని ఆ స్కూల్ ఏదైనా చేయండి అంటే ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే కలెక్టర్ ఏం చేస్తాడు, ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకొని చొరవ తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఈరోజు నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా నిన్న కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు కూడా వస్తాను, కానీ ఏదో ఎమర్జెన్సీ వరకు ఉండి సార్ నేను హైదరాబాద్ పోతున్నా, మా అడిషనల్ కలెక్టర్ గారిని పంపిస్తాను చెప్పి ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వాళ్ళకి తెలియాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం కూడా వాళ్ళ అధికారుల గురించి పట్టించుకోవాలి, అధికారులను అసలు కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇయ్యని ప్రభుత్వం ఏదైతుందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది అందరికి తెలుసు. వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా విధ్వంసం చేసినో మీకు అందరికి తెలుసు. నేను చెప్పాల్సిన పాపం వీడు చిన్నారులు ఉన్నారు, రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని విషయాలు మీకు కూడా తెలియదు, ఎందుకంటే భవిష్యత్తులో మీరు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి అవి కూడా సైమల్టేనియస్ గా చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, నేను విద్యార్థులకు నేను చెప్తా ఉన్నది ఒకటే, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. విద్య ఎవరి సొత్తు కాదు. విద్య ఎవరి సొత్తు అంటే ఎవరైతే కష్టపడి చదువుకుంటారో ఆ విద్య అనేది వాళ్ళ సొత్తు అవుతుంది. కాబట్టి మీరు ఏదో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నాం కదా, ప్రైవేట్ వాళ్ళతో మేము పోటీ పడగలుగుతామా అనే ఆలోచన ఎప్పుడు కూడా చేయొద్దు. ఇప్పటిదాకా వైష్ణవి అనే ఒక స్టూడెంట్ మీరు చూసారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు మంచి మార్కులతో ఉత్తీర్ణులైనరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులే మంచి మార్కులతో పాస్ అవుతా ఉన్నారు. మీ అందరి కోసం కూడా ఇంకొక శుభవార్త ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న వాళ్ళకు 10th క్లాస్ అయినప్పుడే IIIT లో అడ్మిషన్స్ ఇప్పించాలని మన ముఖ్యమంత్రి గారు, మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు IIIT ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈసారి అడ్మిషన్స్ నేను మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు, ఇతర ఎమ్మెల్యేలకు అందరూ ముఖ్యమంత్రి గారిని అడిగి ఖచ్చితంగా మన మహబూబ్నగర్కు IIIT కావాలని చెప్పినాం. ఇంతకుముందు మన పిల్లలు ఎవరైనా IIIT లో చదవాలంటే బాసర్ వరకు పోవాలి. ఇప్పుడు బాసర్ అవసరం లేదు, మన పాలమూరులోనే మనకు దగ్గరలోనే IIIT ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ ఇయర్ నుంచి అడ్మిషన్స్ వస్తా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం బిల్డింగ్ తయారైపోతుంది. ఒక పెద్ద IIIT హబ్ను కూడా ఇక్కడ తయారు చేయబోతా ఉన్నాం. మీకు అవకాశాలు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న మా చిన్నారులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా కష్టపడి చదివి మీ ప్రాంతానికి, మీ కుటుంబానికి భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలి. మీ చదువుకు కావాల్సిన వసతులన్నీ ప్రభుత్వ పరంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ టీచర్స్ మా దృష్టికి ఏమి తీసుకొచ్చినా, మాకు ఈ స్కూల్లో మాకు ఇది కావాలని వాళ్ళు అడిగిందే తరుగా ఇక్కడ అధికారులందరూ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో నేను మాట ఇస్తా ఉన్నా. మీకు ప్రైవేట్ స్కూళ్ళ కంటే మంచిగా, ఎందుకంటే మీ టీచర్స్ అందరూ కూడా మీకు తెలుసు, వాళ్ళందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు మీ గవర్నమెంట్ స్కూళ్ళలో. ప్రైవేట్ స్కూళ్ళల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు టీచర్ జాబులు చేస్తుంటారు తప్ప, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా వాళ్ళు గవర్నమెంట్ లో బీఈడి అంటే పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ పెట్టిన రిక్రూట్మెంట్ లో టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో క్వాలిఫై అయిన తర్వాతనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ట్రైన్ అయి ఉంటారు. కాబట్టి మీ టీచర్స్ మీకు నాణ్యతతో కూడిన బోధన అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా ఉన్నత స్థానానికి రావాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.